అందరికీ నమస్కారం. నేను మీ బొమ్మెర రామ్మూర్తిని, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్తను. బీఆర్ఎస్వి మొట్టమొదటిసారి హైదరాబాద్ వ్యవస్థాపక అధ్యక్షును, మధిర నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జిని. తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుడిగా నిజంగా ఆ రోజులు 14 సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప మన బతుకులు మారుతాయని గమనించి తెలంగాణే ధ్యేయంగా ఏదో పదవులు వస్తాయనో, మాకేదో మంత్రులు అవుతామో, ఎమ్మెల్యేలు అవుతామనో చేసిన పోరాటం కాదు. ఒక పవిత్ర ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తేనే ఈ బతుకులు మారుతాయని గమనించి కేసీఆర్ గారు 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం పేరు చెప్తే, తెలంగాణ ఉద్యమం పేరు చెప్తేనే నవ్వుకునే పరిస్థితి, ఈసరించుకునే పరిస్థితి. మమ్మల్ని చాలా ఘోరంగా అవమానిస్తున్న ఆ అవమానాలన్నీ పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం జైలు గోడలు ముద్దాడినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని పోరాటం చేసినో అవన్నీ కూడా సమకూర్చుకునే సమయం మనకు 10 సంవత్సరాలు దొరికింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం నిజంగా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయిన కేసీఆర్ గారు ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాష్ట్ర